భీముడు బలవంతుడే కానీ 1000 ఏనుగుల శక్తిని ఒకేసారి కూడా తీసుకోలేడు. కానీ 1000 ఏనుగులు ఒక్కదాని తర్వాత మరొకటి అతన్ని ఎదుర్కొంటే ఎంత శక్తితో ఆగకుండా పోరాడతాయో అంతసేపు భీముడు కూడా ఆగకుండా పోరాడతాడు. భీముడు తను సంపాదించుకున్న బలాన్ని ఆలోచించుకొని ఎంతో సంతోషపడ్డాడు. కానీ వాసుకి తొందరపడకు భీమా, ప్రతిదానికి తగిన సమయం ఒకటి వస్తుంది. అంతవరకు నిరీక్షించగలిగిన వాడే వివేకవంతుడు. తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. నీ బలమేమిటో తెలిస్తే నీ శత్రువు జాగ్రత్త పడతాడు. కాబట్టి అవసరం వచ్చేంత వరకు నీ బలాన్ని ఎవరికి చెప్పకు, అనవసరంగా ప్రదర్శించకొని అన్నాడు. వాసుకి ఇచ్చిన అమూల్యమైన సలహాకి దానికి ధన్యవాదాలు చెప్పి భీముడు అదే మార్గంలో తిరిగి భూలోకానికి వచ్చాడు. చాలా సేపటి వరకు భీముడు కనిపించకపోయేసరికి అర్జునుడికి అనుమానం వచ్చి భీముని గురించి దుర్యోధను అడగా, నీ భీముడు ఎక్కడనోడో నాకెలా తెలుస్తుంది అని దుర్యోధనుడు అన్నాడు. ఆ సమాధానంతో అర్జునుడికి ఇంకా అనుమానం పెరిగింది. అన్న జాడ వెతుకుతూ వెళ్ళగా ఒక చోట భీముని పాదరక్షలు కనబడ్డాయి. భీముని మడుగులోకి పడేయడానికి లాగుతూ వెళ్ళగా నేల మీద పడ్డ గుర్తులను గమనించి ఆ గుర్తులను అనుసరించి వెళ్ళాడు. ఇక అర్జునుడికి జరిగిన కథ అంతా అర్థమైంది. భీముని ఏదో చేసి మడుగులో పడవేశారని అర్థం చేసుకున్నాడు. భీముడు అసలు బ్రతుకున్నాడా మరణించాడా అని బాధపడుతూ అర్జునుడు మడుగు దగ్గర కూర్చొని ఉంటే ఎదురుగా మడుగులో నుంచి భీముడు పైకి లేచి వచ్చాడు. వెంటనే అర్జునుడు ఆనందంతో భీముడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు. జరిగినదంతా భీముడు అర్జునుడికి చెప్పి దుర్యోధను విషయం అందరికీ చెప్దామని అన్నాడు. అగ్రజ, దుర్యోధనుడు ఇలా చేశాడని మనకు తెలుసు అన్న విషయం దుర్యోధనుడికి తెలిస్తే దుర్యోధనుడు మరింత జాగ్రత్త పడతాడు. మరొకసారి వాడొక పన్నాగం పన్నితే కనుక్కోవడం కష్టం కాబట్టి మనం ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటేనే వాడు తేలికగా తీసుకుంటాడు.